గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం సెమిస్టర్ 2కి సంబంధించినటువంటి 5th యూనిట్, ద లాస్ట్ యూనిట్, అల్ట్రాసోనిక్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అతిధ్వనులు అంటాం తెలుగులో. సో మరి వాట్ ఆర్ ద అబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ లెసన్? మన ప్రజెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమిటి అని మనం క్వశ్చన్ వేసుకుంటే, ప్రజెంట్ క్లాస్లో మనం అల్ట్రాసోనిక్స్ అంటే ఏంటి, అతిధ్వనులు అంటే ఏంటి, వాటి ధర్మాలు లేదా లక్షణాలు, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్, ఆ తర్వాత ఉత్పాదన, ఏ విధంగా అతిధ్వనులను ఉత్పాదన చేస్తాం, వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నిక్స్ టు ప్రొడ్యూస్ అల్ట్రాసోనిక్స్. అందులో ప్రజెంట్ క్లాస్లో మనం ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసౌండ్స్ యూజింగ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్, అయస్కాంత విరూపణ పద్ధతి ద్వారా ఎట్లా మనం అతిధ్వనులను ఉత్పత్తి చేయవచ్చో నేర్చుకుందాం. సో మొదట అతిధ్వనులు. మనకు తెలిసిందే, కంపించే వస్తువు నుంచి ధ్వని పుడుతుంది. ఈ కంపించే వస్తువుల నుంచి వచ్చిన అనిధ్వనులను మన చెవి వినలేదు. వి నో దట్ ఎవ్రీ వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్ ప్రొడ్యూసెస్ సౌండ్ అండ్ ఆల్ సౌండ్స్ ఆర్ నాట్ ఆడిబుల్ టు అవర్ ఇయర్. సో ఏవైతే మనం వినగలుగుతున్నామో ఆ ధ్వనులను మనం శ్రావ్య ధ్వనులు అని పిలుస్తాం. Audible sounds are those whose frequency lies between 20 Hz to 20 kHz. 20 హర్ట్జ్ల నుంచి 20 kHz మధ్య పౌనపున్యం కలిగినటువంటి ధ్వనులను మనం శ్రావ్య ధ్వనులు అంటాము. వాటిని మాత్రమే మనం వినగలం. 20 Hz కంటే తక్కువ ఉన్నట్లయితే వాటిని మనం వినలేము. ఇన్ఫ్రాసోనిక్స్ లేదా పరధ్వనులు అంటారు. ద సౌండ్స్ whose frequency less than 20 Hz are known as infrasonics, and the sounds which have frequency more than 20 kHz are known as ultrasonics. ఏ ధ్వనులక యొక్క పౌనపున్యం అయితే 20 kHz లేదా 20,000 Hz కంటే ఎక్కువగా ఉంటుందో అటువంటి ధ్వనులను మనం అతిధ్వనులు అని పిలుస్తాం. ఈ అతిధ్వని తరంగాలు ఇవి ముఖ్యంగా మనం వినలేము, కానీ పక్షులు, కుక్కలు వీటిని వినగలవు. గబ్బిలాల విషయానికి వస్తే వీటిని ఆధారంగా చేసుకొని, గబ్బిలాలు ఇక్కడ మనం చూపించాం, ఇవి నావిగేషన్ కోసం అవి ఉపయోగించుకుంటాయి. అంటే గబ్బిలాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అవి దారికి అడ్డంగా ఏమైనా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఉత్పత్తి చేస్తూ మళ్ళీ రిఫ్లెక్ట్ అయినటువంటి అతిధ్వని తరంగాలను డిటెక్ట్ చేస్తూ అవి ప్రయాణం చేస్తాయి. అట్లాగే డాల్ఫిన్స్ విషయానికి వస్తే అవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి మనకు ఈ అతిధ్వని తరంగాలను అవి ఉపయోగించుకోవడం జరుగుతాయి. సో అతిధ్వనులు అంటే 20 kHz కంటే ఎక్కువ పౌనపున్యం ఉన్నటువంటి ధ్వని తరంగాలు. వీటిని మనం వినలేము. కొన్ని రకాలైనటువంటి పక్షులు, కుక్కలు వీటిని వినగలవు. గబ్బిలాలు ఉత్పత్తి చేస్తాయి, ప్రయాణం కోసం వీటిని నావిగేషన్ కోసం వాడుకుంటాయి. డాల్ఫిన్లు కూడా వాటి కమ్యూనికేషన్ కోసం ఉపయోగించుకుంటాయి. మరి ఇప్పుడు ఈ ధ్వనుల తాలూకు, ఈ అతిధ్వని తాలూకు ఎందుకు మనం చదవాల్సి వచ్చింది, వీటి ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ ఏమిటి, ఈ అతిధ్వనుల యొక్క లక్షణాలు ఏమిటో మనం చూద్దాం. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్, ఎందుకు మనం నేర్చుకోవాలి వీటి గురించి? అతిధ్వనుల పౌనపున్యం ధ్వని తరంగాల పౌనపున్యం కంటే చాలా ఎక్కువ. గాలిలో ధ్వని వేగం 340 మీటర్ పర్ సెకండ్గా మనం తీసుకోవచ్చు. 330 to 340 మీటర్ పర్ సెకండ్స్ ఉంటుంది గాలిలో ధ్వని వేగం. సో ధ్వనులు మనకు తెలిసినట్లే దీస్ ఆర్ మెకానికల్ వేవ్స్, యాంత్రిక తరంగాలు అంటాం. ఇవి ప్రయాణం చేయాలంటే మనకు యానకం కావాలి. సో ద వేవ్స్ విచ్ రిక్వైర్ మీడియం టు ప్రాపగేట్ ఆర్ నోన్ యాజ్ మెకానికల్ వేవ్స్, అండ్ సౌండ్ వేవ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెకానికల్ వేవ్. సో టు ప్రాపగేట్ సౌండ్ వేవ్ ఇట్ రిక్వైర్స్ అ మెటీరియల్ మీడియం. యానకం లేకపోతే అది ప్రయాణం చేయలేదు. సో ఈ ధ్వని తరంగాలు మనం వినగలిగే శ్రావ్య ధ్వనుల కంటే ఎక్కువ పౌనపున్యం ఉంది. ఎక్కువ పౌనపున్యం ఉంటే మనకు తెలుసు ద రిలేషన్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంగ్త్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ వేవ్ ఈజ్ గివెన్ బై v ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. v ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అన్నది ధ్వని వేగానికి సమీకరణం. ఇక్కడ n అండ్ లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. కాబట్టి ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల, అతిధ్వనులకు ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉండడం వల్ల వేవ్ లెంగ్త్ చాలా తక్కువ ఉంటుంది. సో అతిధ్వనులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఒకటి ఏంటంటే పౌనపున్యం ఎక్కువ,
ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్, వేవ్ లెంగ్త్ తక్కువ, తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది. సో ఈ తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉండడం వల్ల వెన్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ది అల్ట్రాసౌండ్ ఈజ్ వెరీ లెస్, దెన్ ఇట్ కెన్ ట్రావెల్ ఓవర్ అ లార్జ్ డిస్టెన్స్. ఎక్కువ దూరం ఇది ప్రయాణం చేయగలదు. మామూలు ధ్వని తరంగం మనం మాట్లాడేటప్పుడు, నేను మాట్లాడేటప్పుడు వచ్చేటువంటి వాయిస్ ఏదైతే ఉంటుందో ఒక క్లాస్ లేదా 2 క్లాసులకు పరిమితమై ఉంటుంది. కానీ అతిధ్వనులు మాత్రం చాలా ఎక్కువ దూరాల వరకు అవి ట్రావెల్ చేయగలుగుతాయి. ఇవి సాధారణ ధ్వని తరంగాల వల్లే యానకంలో పరావర్తనము, వక్రీభవనము, శోషణం అనేటువంటి ధర్మాలను ప్రదర్శిస్తాయి. అల్ట్రాసోనిక్స్ ఆల్సో ఎగ్జిబిట్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అండ్ అబ్సార్ప్షన్ జస్ట్ లైక్ సౌండ్ వేవ్స్ ఆర్ ఆడిబుల్ సౌండ్స్. ఇవి కొన్ని రకాలైనటువంటి చర్యలను వేగం అవ్వడానికి ఉత్ప్రేరకాలుగా, క్యాటలిస్ట్గా ఇందే ఉపయోగపడతాయి. టు కొన్ని కెమికల్ రియాక్షన్స్ని స్పీడ్గా మనం పెర్ఫామ్ చేయడానికి వీటిని క్యాటలిస్ట్, ఉత్ప్రేరకాలుగా ఉపయోగిస్తాం. ఇవి ద్రవాల గుండా ప్రయాణించగలవు. ద్రవాల గుండా ప్రయాణిస్తే అవి స్థిర తరంగాలను ఏర్పరుస్తాయి. వెన్ దీస్ అల్ట్రాసౌండ్ పాసెస్ త్రూ లిక్విడ్స్ దే ప్రొడ్యూస్ స్టేషనరీ వేవ్స్. అది కొన్ని సందర్భం మనం తర్వాత నేర్చుకుంటాం. ఒక గ్రేటింగ్లా ప్రవర్తిస్తుంది. ద్రవములో కనుక ఈ అతిధ్వనులు ప్రయాణం చేస్తే పురోగామి తరంగము, తిరోగామి తరంగము రెండు కూడా ఓవర్లాప్ అయి స్థిర తరంగాలు ఏర్పరిచేటప్పుడు ఈ స్థిర తరంగాలు ఎట్లా ఏర్పడతాయంటే మనకు ఒక గ్రేటింగ్లా ప్రవర్తిస్తుంది. ఆ ద్రవం అనేది ఒక ట్రాన్స్మిషన్ గ్రేటింగ్లా మనకు అకాస్టిక్ గ్రేటింగ్ అంటారు. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ధ్వని జాలకము అంటాం. ఎక్కువ నష్టం లేకుండా, శక్తి నష్టం లేకుండా ఇవి దూర ప్రాంతాలకు ప్రసారం అవుతాయి. దీన్ని మనం అప్లికేషన్స్లో చూస్తాము. చాలా ఉపయోగాలు ఉన్నాయి అతిధ్వనుల వల్ల. ఇవి ఎక్కువ దూరాలు ట్రావెల్ చేయగలవు శక్తి నష్టం లేకుండా. కాబట్టి వీటిని మనం అనేక అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిని తర్వాత నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి నేర్చుకుందాం. సో నెక్స్ట్ మనం ఉత్పత్తి, అతిధ్వనులను ఉత్పత్తి చేసేటువంటి వేర్వేరు పద్ధతుల గురించి నేర్చుకుందాం. మామూలుగా మనకు ఇంట్లో పాటలు వినేటప్పుడు ఏదైనా మనం లౌడ్ స్పీకర్ని మనం వాడుకుంటాం. ఈ లౌడ్ స్పీకర్లో డయాఫ్రమ్ చేస్తున్నటువంటి కంపనాల వల్ల ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి ధ్వని గాలిలో ప్రయాణిస్తుంది. అది మన చెవిని చేరినట్లయితే మనం ఆ ధ్వనులను వినగలుగుతున్నాం. మరి ఇప్పుడు అతిధ్వనులు కూడా లౌడ్ స్పీకర్తో ఉత్పత్తి చేయవచ్చా అంటే మనం చేయలేం. వాటిని అతిధ్వనులు ఎందుకు ఉత్పత్తి చేయలేమంటే వీటి ఫ్రీక్వెన్సీ, అల్ట్రాసౌండ్స్ హ్యావ్ లార్జ్ ఫ్రీక్వెన్సీ. Because of this high frequency, the coil connected to diaphragm doesn't conduct any electricity. That's why it is quite impossible to produce ultrasound by using a loudspeaker. సో ఒక లౌడ్ స్పీకర్ సహాయంతో మనం అతిధ్వనులను ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతున్నామంటే అక్కడ ఆ లౌడ్ స్పీకర్లో డయాఫ్రామ్కు కనెక్ట్ చేసినటువంటి ఒక కాయిల్ ఏదైతే ఉందో ఆ కాయిల్ హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఏమవుతుందంటే అది కరెంటును ప్రవహింపజేయదు. అందువల్ల మనం లౌడ్ స్పీకర్ ద్వారా మన అతిధ్వనులను ఉత్పత్తి చేయలేకపోతున్నాం. మరి ఏ రకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి అతిధ్వనులు ఉత్పత్తి చేయొచ్చు అంటే దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. వన్ ఈజ్ మెకానికల్ మెథడ్, అదర్ వన్ ఈజ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ కాన్వర్స్ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆర్ ఇన్వర్స్ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అతిధ్వనులు ఉత్పత్తి చేయడానికి యాంత్రిక పద్ధతులు ఉన్నాయి, అయస్కాంత విరూపణ పద్ధతి ఉంది, విపర్య పీడన విద్యుత్ ఫలితం ఉంది. సో యాంత్రిక పద్ధతులు అనేవి మనకు ప్రజెంట్ మన సిలబస్లో లేదు కాబట్టి వాటి గురించి మనం చెప్పట్లేదు. ఇక్కడ యాంత్రిక పద్ధతిలో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గాల్టన్ విజిల్. సో పోలీస్ డాగ్స్ని ట్రైనింగ్ చేసేటప్పుడు ఈ గాల్టన్ విజిల్ అనేది ఉపయోగిస్తారు. అక్కడ గాల్టన్ విజిల్ ద్వారా మనం అతిధ్వనులను ఉత్పత్తి చేయవచ్చు. మన ప్రజెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్లో అల్ట్రాసౌండ్ని ఏ విధంగా ఉత్పత్తి చేస్తాము అన్నది నేర్చుకుంటాం. సో మ్యాగ్నెటోస్ట్రిక్షన్ లేదా అయస్కాంత విరూపణం అంటే ఏంటో చూద్దాం. సో వెన్ ఫెర్రోమాగ్నెటిక్ రాడ్ ఈస్ కెప్ట్ ప్యారలల్ టు ద లెంగ్త్ ఆఫ్ ది magnetic field, there is a slight change in its length which is called magnetostriction. ఒక ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా దాని పొడవు ఉండేటట్లు ఏర్పాటు చేస్తే ఆ అయస్కాంతం యొక్క పొడవులో స్వల్ప మార్పు వస్తుంది. ఈ మార్పుని మనం అయస్కాంత విరూపణము అంటాం. చూడండి, ఒక ఫెర్రో అయస్కాంత పదార్థంలో మనకు తెలుసు ఆ పదార్థానికి అయస్కాంతత్వం ఎందుకు వస్తుందంటే దాంట్లో డొమైన్లు అనేవి ఉంటాయి. అణు అయస్కాంతాలన్నీ కూడా ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఓరియంట్ అయి ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు ఈ డొమైన్లన్నీ కూడా ర్యాండమ్ ఓరియంటేషన్లో ఉండడం వల్ల దాని నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ 0 అవుతుంది.
కానీ అట్లాంటి మనం ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో కూర్చోబెడితే all domains orient in the direction of the external magnetic field. Therefore, the material acquires great magnetic moment. అందుకే వీటిని ఏమంటామంటే ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటాం. సో ఫెర్రో అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో కూర్చోబెడితే అందులో ఉన్నటువంటి డొమైన్లన్నీ కూడా బాహ్య అయస్కాంత క్షేత్రంలో విన్యాసాన్ని పొందుతాయి. అణు అయస్కాంతాలన్నీ కూడా బాహ్య అయస్కాంత క్షేత్రంలో విన్యాసాన్ని పొందుతాయి. ఇట్లా విన్యాసాన్ని పొందేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో అందులో ఉన్నటువంటి అణువులు కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ఇట్స్ లెంగ్త్. ఆ అయస్కాంత కడ్డీ యొక్క పొడవులో మార్పు వస్తుంది. ఆ మార్పుని మనం అయస్కాంత విరూపణం అంటున్నాం. కాబట్టి ఒక ఫెర్రో అయస్కాంత పదార్థ కడ్డీని దాని పొడవుకు సమాంతరంగా అయస్కాంత క్షేత్రంలో కూర్చోబెడితే దాని పొడవులో మార్పు వస్తుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే అయస్కాంత విరూపణము అంటాం. ద చేంజ్ ఇన్ లెంగ్త్ of the ferromagnetic rod depends only on the intensity of the external magnetic field and the nature of the rod only, but not on the direction of the external magnetic field. అంటే బాహ్య అయస్కాంత క్షేత్రం యొక్క సైన్ మీద ఆధారపడి, బట్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ సైన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బాహ్య అయస్కాంత క్షేత్రం యొక్క దిశపై ఆధారపడదు, కానీ కడ్డీ యొక్క పొడవులో మార్పు సంభవిస్తుందన్నాం. దాన్ని అయస్కాంత విరూపణం అన్నాం. ఈ అయస్కాంత విరూపణంలో కడ్డీ పొడవులో వచ్చేటువంటి మార్పు నువ్వు అప్లై చేసిన అయస్కాంత క్షేత్ర తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. అండ్ అది ఇంకా ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే ఏ రకమైన పదార్థాన్ని నువ్వు తీసుకున్నావు, ఆ కడ్డీ తయారైన పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ టర్న్ ద చేంజింగ్ లెంగ్త్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మన కడ్డీ పొడవులో మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు అనేది ఆ కడ్డీ మీద ఏర్పాటు చేసిన అయస్కాంత ప్రేరణ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ద చేంజ్ టేక్స్ ప్లేస్ ఎట్ ఎవ్రీ హాఫ్ సైకిల్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫీల్డ్. సో మన అయస్కాంత క్షేత్రాన్ని ఒక ఏకాంతర అయస్కాంత క్షేత్రాన్ని కనుక నేను అనువర్తింపజేసినట్లయితే ప్రతి అర్ధచక్రానికి నాకు ఈ మార్పు అనేది కనిపిస్తుంది. ఏకాంతర అయస్కాంతం ఏసీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక నేను అప్లై చేస్తే ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హాఫ్ సైకిల్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద లెంగ్త్ ఆఫ్ ది రాడ్. కాబట్టి మనం అప్లై చేసినటువంటి ఏసీ ఫీల్డ్కి ట్వైస్ పౌనపున్యంతో కడ్డీ అనేది కంపించడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం కడ్డీ మీద అనువర్తింపజేసిన ఏసీ అయస్కాంత క్షేత్రం యొక్క పౌనపున్యానికి రెట్టింపు పౌనపున్యంతో కడ్డీ అనేది కంపించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకు ఈ డోలన నిర్మాణం అయస్కాంత విరూపణ పద్ధతిని ఉపయోగించి మనకు అతిధ్వనులను ఉత్పత్తి చేసేటువంటి వలయ నిర్మాణం ఏదైతే ఉందో ఇది ఇక్కడ పటంలో చూపినట్లుగా ఉంది. ఇక్కడ XY అనేది ఒక కడ్డీ, అది ఇనుము లేదా నికెల్తో తయారు చేయబడి ఉంటుంది. దీని మధ్యలో మనం క్లాంప్ చేస్తాం. నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆసిలేటర్. ఇక్కడ దిస్ ఈజ్ అ ఫెర్రోమాగ్నెటిక్ రాడ్ విచ్ ఈస్ డినోటెడ్ యాజ్ XY అండ్ క్లాంప్డ్ ఎట్ ద మిడిల్ పాయింట్. మధ్యలో దీన్ని క్లాంప్ చేయడం జరిగింది. ఎట్ ద ఎండ్స్ ఎప్పుడైతే కడ్డీ వైబ్రేట్ అవుతుందో దీని చుట్టూ ఉన్న గాలి కూడా అదే ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవ్వడం వల్ల మనకు అతిధ్వనులు అనేవి రెండు చివరి నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక కాయిల్ ఉంటుంది, మనం ఇక్కడ పటంలో చూపించలేదు. ది కాయిల్ గుండా మొత్తం వన్ కాయిల్ ఈజ్ వూండెడ్ ఎంటైర్ లెంగ్త్ ఆఫ్ ది ఫెర్రోమాగ్నెటిక్ రాడ్ విచ్ ఈజ్ నాట్ షోన్ హియర్ అండ్ DC current is passed through that coil initially so that the rod will be magnetized. సో మనం ఇక్కడ చూపించడం జరగలేదు. ఒక కాయిల్ని మొత్తం కడ్డీ పొడవు మొత్తం మీద చుట్టడం జరుగుతుంది. దాని గుండా DC సప్లై ఇవ్వడం వల్ల ఇది అయస్కాంతీకరణం గావించబడుతుంది. మరి ఇక్కడ L1 అనేది ఒక చివర మనం వేస్ట్నము లేదా తీగ చుట్ట అంటాం. దీనికి సమాంతరంగా ఏంటంటే మనం ఒక చెర కెపాసిటర్, వేరియబుల్ కెపాసిటర్ని తీసుకోవడం జరిగింది. సో ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే ట్యాంక్ సర్క్యూట్ అంటాం. దిస్ సర్క్యూట్ ఈజ్ నోన్ యాజ్ ట్యాంక్ సర్క్యూట్. L1 ఈజ్ ఎ కాయిల్ which is connected parallel to a variable capacitor. This circuit is tank circuit. శృతి వలయము అంటారు. ఇక్కడ చెర కెపాసిటర్ వాల్యూని మార్చి మనం ఇక్కడ ఏసీ ఫ్రీక్వెన్సీని, మన ఏసీ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం మార్చుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ట్యాంక్ సర్క్యూట్, శృతి వలయం. శృతి వలయంను ఎవరికి ఇస్తామంటే ఈ ట్రాన్సిస్టర్, దీన్ని ట్రాన్సిస్టర్ అంటాము. NPN ట్రాన్సిస్టర్ ఇది. ఈ NPN ట్రాన్సిస్టర్ యొక్క సేకరణ వలయానికి దిస్ ఈస్ కాల్డ్ కలెక్టర్ సర్క్యూట్. As we know that this is NPN transistor, this is emitter. Emitter కి బాణం గుర్తుంటుంది మనకు తెలుసు.
దిస్ ఈజ్ కలెక్టర్ అండ్ దిస్ ఈజ్ బేస్. సో ఈ కలెక్టర్ సేకరణ వలయానికి మనం ఏం చేస్తున్నామంటే ట్యాంక్ సర్క్యూట్ని కనెక్ట్ చేసాం. 1 మిల్లీ ఆంమీటర్ ఉంది హై టెన్షన్ బ్యాటరీని మనం అప్లై చేయడం జరిగింది. అట్లాగే ఈ బేస్ వలయానికి, బేస్ అంటే ఆధారం అంటాం తెలుగులో, ఈ ఆధార వలయానికి వేరొక వ్యాస్టనము L2 లేదా తీగ చుట్ట L2ని కనెక్ట్ చేసాం. L2 కాయిల్ ఈజ్ కనెక్టెడ్ టు ద బేస్ సర్క్యూట్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. సో ట్రాన్సిస్టర్లో మనకు తెలుసు 3 టెర్మినల్స్ ఉన్నాయి, బేస్, కలెక్టర్ అండ్ ఎమిటర్. సో ఇందులో ఒకదాన్ని కామన్గా తీసుకుంటాం. ఇక్కడ ఎమిటర్ని కామన్గా తీసుకుందాం. సో ఇది కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్. సో బేస్ అండ్ ఎమిటర్ మధ్యలో ఇన్పుట్ ఉంటే సేకరణి కలెక్టర్ అండ్ ఎమిటర్ ఉద్గారకం మధ్యలో అవుట్పుట్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో అవుట్పుట్ ఉంది, ఈ రెండింటి మధ్యలో మనం ఇన్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఇది మన నిర్మాణం అండి. మరి ఎట్లా ఇది పనిచేస్తుందో ఒకసారి మనం చూద్దాం. సో దీనికి ఏంటంటే ఫస్ట్ హై టెన్షన్ బ్యాటరీని కనుక మనం ఆన్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే ఈ కాయిల్ గుండా విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ కాయిల్ గుండా విద్యుత్ అనేది ప్రవహిస్తుందో ఇక్కడ మనకు ఏకాంతర అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. సో వెన్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ, వెన్ దిస్ హై టెన్షన్ బ్యాటరీ is switched on, current is passed through L1 coil, because of which AC magnetic field will be generated. So because of this AC magnetic field, there is a change in the length of the rod, therefore it vibrates. కాబట్టి ఎప్పుడైతే ఈ ఏకాంతర అయస్కాంత క్షేత్రం అనేది మనకి ఏర్పడిందో కరెంట్ పోవడం వల్ల, కాయిల్లో కరెంట్ పోవడం వల్ల అయస్కాంత క్షేత్రం పుట్టింది. ఈ అయస్కాంత క్షేత్రం వల్ల కడ్డీ కంపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ L2 అనేటువంటిది ఏదైతే ఉందో ఈ కాయిల్ ఎప్పుడైతే కడ్డీ కంపిస్తుందో, ఇదేమో అయస్కాంతం చేసామన్నా మొదట్లో కడ్డీ కంపిస్తుంది. వి నో దట్ వెన్ there is a flux linked with the coil changes, the magnetic flux linked with the coil changes, then induced EMF will be generated in that coil. మనకు తెలిసి ఇది విద్యుదయస్కాంత ప్రేరణ అంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. ఇక్కడ కాయిల్ L2లో ఎప్పుడైతే ఇందులో మనం కరెంటు పంపించడం వల్ల ఏసీ అయస్కాంత క్షేత్రం వల్ల కడ్డీ కంపిస్తుందన్నా, ఈ కాయిల్లో అయస్కాంతం కడ్డీ ఉంది. ఈ కాయిల్లో కడ్డీ అయస్కాంత కడ్డీ వైబ్రేట్ అవుతూ ఉంది. సో whenever there is a relative motion between coil and the rod, there is the induced electromotive force will be generated in the coil. కాబట్టి ఈ తీగ చుట్ట L2 గుండా అయస్కాంత అభివాహంలో మార్పు ఏర్పడుతుంది. ఈ అయస్కాంత అభివాహంలో మార్పు ఏర్పడడం వల్ల ప్రేరిత విద్యుత్ చాలక బలం జనిస్తుంది. ఈ ప్రేరిత విద్యుత్ చాలక బలం ఏమవుతుందంటే బేస్ వలయానికి మనం పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఫారడేస్ లా అంటాం మనం. కాయిల్ గుండా అయస్కాంతం కనుక, ఒక కాయిల్లోంచి అయస్కాంతాన్ని కనుక మనం మూవ్ చేస్తూ ఉన్నట్లయితే, పైకి కిందికి లేదా లోపలికి వెనక్కి లాగుతూ ఉన్నట్లయితే, దీనికి అసోసియేట్ అయి ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి అయస్కాంత అభివాహం ఏదైతే ఉంటుందో అయస్కాంత అభివాహం మారుతుంది. సో కడ్డీకి సంబంధించిన అయస్కాంత అభివాహం మారితే, ఈ కాయిల్కి సంబంధించిన అయస్కాంత అభివాహం మారితే ఆ తీగ చుట్టలో విద్యుత్ చాలక బలం జనిస్తుంది. దాన్నే ప్రేరిత విద్యుత్ చాలక బలం అంటాం. ఇఫ్ E is induced electromotive force, then E is equal to minus d∅b/dt అంటాము. సో దీన్ని మనం ఫారడేస్ లా అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మొదట బ్యాటరీ ఆన్ చేస్తే ఈ కాయిల్లోంచి కరెంట్ పోతుంది. ఈ కాయిల్లో కరెంట్ పోవడం వల్ల ఏసీ అయస్కాంత క్షేత్రం ఏర్పడడం వల్ల ఈ కడ్డీ Y దగ్గర కంపిస్తుంది. ఇక్కడ కంపించే కడ్డీ వల్ల ఈ L2లో ఉన్నటువంటి అదే అయస్కాంత కడ్డీ కంపించడం వల్ల అయస్కాంత అభివాహం మారుతుంది. అయస్కాంత అభివాహం మారినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ప్రేరిత విద్యుత్ చాలక బలం జనించి మన బేస్ వలయానికి చేరుకుంటుంది. ట్రాన్సిస్టర్ దాన్ని యాంప్లిఫై చేసి మళ్ళీ ఇదే ఇన్పుట్, అంటే మనం ఏం చేసాం, ఇక్కడ జనరేట్ అయిందే ఇన్పుట్గా అంటే ఫీడ్బ్యాక్ చేసాం అనమాట. ఇక్కడ మెకానిజం ఫీడ్బ్యాక్ చేసాం. ఇక్కడ కరెంట్ వచ్చింది. ఈ కరెంటు ఇక్కడ జనరేట్ అయిన కరెంటు, ఇక్కడకు వచ్చినటువంటి కరెంట్ రెండు కూడా ఒకే దశలో ఉంటాయి కాబట్టి దీన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటాం మనం. సో రెండు ఒకే దశలో ఉండడం వల్ల మనకి ఏంటంటే వైబ్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి. సపోజ్ ఇక్కడ మనకి ఏం చేసాం, మొదట కరెంటును పంపిస్తే అది కంటిన్యూస్గా ఇక్కడ వైబ్రేట్ చేయలేదు. మనకి ఏమంటామంటే అవరుద్ధ డోలనాలు చేస్తుంది. క్రమంగా డోలనాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో మనం ఏం చేసాం, దీన్ని ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా మనం ఈ బేస్ వలయం గుండా మనకి ఎప్పుడైతే కరెంట్ వచ్చిందో ఇది బాహ్య బలం కింద పనిచేసి బలాత్కృత కంపనాల కింద ఇక్కడ కడ్డీ అనేది కంపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చేటువంటి కంపనాల ద్వారా అల్ట్రాసౌండ్ రాదు, చాలా తక్కువ పౌనపున్యంతో వైబ్రేట్ అవుతుంది.
కానీ ఇక్కడ అల్ట్రాసౌండ్ రావాలంటే నేను రెసొనెన్స్ అనేటువంటి సూత్రాన్ని వాడుకుంటాను, అనునాదం అనేటువంటి సూత్రం. ఏమిటా అనునాదం? ఇక్కడ ఈ ట్యాంక్ సర్క్యూట్ తాలూకు పౌనఃపున్యము కడ్డీ సహజ పౌనఃపున్యానికి సమానమైతే అప్పుడు అది అనునాదం ఏర్పడుతుంది. వి నో దట్ ఇఫ్ ద frequency of this tank circuit is made equal to the natural frequency of the vibrating rod, then resonance occurs. Because of resonance, the rod vibrates with greater frequency from which we can produce ultrasounds. కాబట్టి ఇక్కడ C1 వాల్యూని నేను మార్చుకోవడం ద్వారా ఇక్కడ మనకు చూడండి, ఈ వలయంలో ఫ్రీక్వెన్సీ F is equal to 1/2π√L1C1 లేదా L1C. సో ఇది శృతి వలయం లేదా ట్యాంక్ సర్క్యూట్ గుండా మనం ఇన్పుట్గా ఇచ్చినటువంటి ఏసీ సిగ్నల్ యొక్క పౌనఃపున్యాన్ని తెలియజేస్తుంది. కడ్డీ ఎల్ పొడవు ఉన్నది, దాని యంగు గుణకం y, సాంద్రత ρ అనుకుంటే ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వైబ్రేటింగ్ రాడ్ F is equal to 1/2L√y/ρకి సమానం. ఇక్కడ L is length of the vibrating rod, y is its Young's modulus and ρ is the density of material of the rod. సో ఈ రెండు కనుక సమానమైనట్లయితే అనునాదం ఏర్పడుతుంది. ఆ రెండు సమానమయ్యేటట్లు కెపాసిటర్ వాల్యూ నేను సెట్ చేస్తాను. అప్పుడు అనునాదం వల్ల కట్టి గరిష్ట కంపన పరిమితితో కంపిస్తుంది. అందువల్ల ఇక్కడ at resonance the rod vibrates with greater frequency, therefore at x and y at the ends the ultrasounds are generated. కాబట్టి కడ్డీ యొక్క రెండు చివర్ల అనునాదం వద్ద మనకు ఈ కడ్డీ అతిధ్వని పౌనఃపున్యంతో కంపిస్తుంది. దీని చుట్టూతా ఉన్న గాలి కూడా అందులో ఉన్న అణువులు అదే పౌనఃపున్యంతో కంపించి మనకి ఈ విధంగా అతిధ్వనులు అనేవి యానకంలో ప్రయాణం చేస్తాయి. బై యూజింగ్ దిస్ ఆసిలేటర్ సర్క్యూట్ వీ కెన్ ప్రొడ్యూస్ అల్ట్రాసౌండ్స్. సో ఇది అయస్కాంత విరూపణ పద్ధతి ద్వారా మనం అతిధ్వనులను ఉత్పత్తి చేసేటువంటి ఒక నిర్మాణము. సో ఇక్కడ ఏం చేసాం మనం, మొదట మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇది ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇక్కడ ఎమిటర్ని కామన్గా పెట్టుకున్నాం కాబట్టి కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ అన్నాను. ఇక్కడేమో ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్ అనుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చేసామయ్యా అంటే బ్యాటరీని ఉపయోగించి కరెంటును పంపిస్తే L1 వలయం గుండా కరెంటు పోవడం వల్ల ఏసీ అయస్కాంత క్షేత్రం ఏర్పడి కడ్డీ కంపిస్తుంది. కడ్డీ కంపించడం వల్ల L2లో మనకు అయస్కాంత అభివాహం మారుతుంది, ప్రేరిత విద్యుత్ చాలక బలం పుడుతుంది. ఇది బేస్ వలయానికి వెళ్ళి ట్రాన్సిస్టర్ దాన్ని యాంప్లిఫై చేస్తుంది. ఇక్కడ మనకు కెపాసిటర్ తాలూకు వాల్యూని మార్చి ఈ ట్యాంక్ సర్క్యూట్ తాలూకు ఫ్రీక్వెన్సీ వైబ్రేటింగ్ రాడ్ తాలూకు ఫ్రీక్వెన్సీకి సమానం చేసినట్లయితే అప్పుడు అల్ట్రాసౌండ్స్ అనేవి మనకు రెండు ఎండ్స్ నుంచి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం అతిధ్వనులను ఈ పద్ధతిన ఉత్పత్తి చేయవచ్చు అన్నమాట. మరి ఈ రకమైనటువంటి పద్ధతి వల్ల మనకు ఉపయోగాలు ఏమిటండి అంటే, ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది ఈ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ ద్వారా. కాబట్టి మనం ఈజీగా దీన్ని తయారు చేయొచ్చు. దీనికి అయ్యేటువంటి ఎక్స్పెన్స్ కూడా పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు, ఇది చవకగా తయారవుతుంది. ఇది పాడవడానికి అవకాశం లేదు, అధిక సామర్థ్యంతో పనిచేస్తుంది. అల్ప అతిధ్వని పౌనఃపున్యాల వద్ద ఇది బాగా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఉపయోగించి మనం 3000 కిలోహెర్ట్జ్ మించినటువంటి అతిధ్వనులు ఉత్పత్తి చేయలేము. అంతకన్నా తక్కువ మనం అంటే 3 మెగాహెర్ట్జ్ లోపునే మనం ఈ పద్ధతి ద్వారా అతిధ్వనులను ఉత్పత్తి చేయవచ్చు. ఇది లోపాలు ఏంటంటే మనకు వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, ఇవి అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం మనం. ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటంటే బిలో 3 మెగాహెర్ట్జ్ వరకు దీన్ని ఉత్పత్తి చేయొచ్చు. అబౌవ్ 3 మెగాహెర్ట్జ్ అయితే దీని నుండి మనం ఉత్పత్తి చేయలేము. అండ్ మోర్ ఓవర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అల్ట్రాసౌండ్ ఎమిటెడ్ ఫ్రమ్ దిస్ మెథడ్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ ఆఫ్ ది రాడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందువల్ల మనకు ఒకే పౌనఃపున్యం ఉన్నటువంటి అల్ట్రాసౌండ్ వస్తాయని గ్యారంటీ లేదు, ఎందుకంటే ఆ రాడ్ తాలూకు ఉష్ణోగ్రత మీద ఇది ఆధారపడి ఉంది కాబట్టి. అట్లా కాకుండా హిస్టెరిసిస్ లాసెస్ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఇన్ దిస్ మెథడ్. సో ఈ విధంగా మనం ప్రస్తుతం పాఠంలో అతిధ్వనులు అంటే ఏంటో చూసాం. అతిధ్వనులను మనం లక్షణాలు ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏమిటో చూసాం. అతిధ్వనులను ఉత్పత్తి చేయడానికి వేరువేరు పద్ధతులు ఉంటాయి. వాటిలో మనం మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ను ఉపయోగించుకొని ఏ విధంగా తయారు చేయవచ్చు, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, తర్వాత లోపాలు ఏంటున్నాయి ఈ మెథడ్లో అన్నది మనం నేర్చుకోవడం జరిగింది. సో ఇది మనకు సెకండ్ సెమిస్టర్లో 5th చాప్టర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో మనకు ఈ పాఠంలో 3 క్వశ్చన్లను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటేమో అతిధ్వనుల ఉత్పత్తి అయస్కాంత విరూపణ పద్ధతి ద్వారా కానీ లేదా విపర్య పీడన విద్యుత్ ఫలితం కానీ, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది.
రెండోది డిటెక్షన్ ఆఫ్ అల్ట్రాసౌండ్స్, అతిధ్వనుల శోధన. మూడవది అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్, అంటే అతిధ్వనుల అనువర్తనాలు. సో నెక్స్ట్ క్లాస్లో మనం పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా ఎట్లా అల్ట్రాసౌండ్ ఉత్పత్తి చేస్తాం, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ టు డిటెక్ట్ ద అల్ట్రాసౌండ్, అండ్ ఫైనల్గా వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్స్ అనేవి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.